కేసీఆర్ మద్దతుగా నిలిచి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. అంటే మందకృష్ణ మాదిగ గారు అంటే ఒక మాదిగలకే నాయకుడు లేదా మాదిగ ఉపకులాలకే నాయకుడు అనేటువంటిది తప్పు. ఇవాళ ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణలో భాగంగా సక్సెస్ అవుతూనే వివిధ అంటే అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించడంలో తన వంతు పాత్ర పోషించిండు అనేటువంటిది మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ మనం మందకృష్ణ మాదిగలాగా ఆయన స్ఫూర్తితో మీరు కూడా ముందుకెళ్ళాలి. వారు ఒకటే చెప్తారు, చదువుకోండి, విద్య ద్వారానే మనం సాధించగలుగుతామని చెప్పి మందకృష్ణ మాదిగ గారు చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీ కులాల్లో మాదిగ జాతిలో చదువుకున్న వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. నిరక్షరాస్యతను నిర్మూలించాలి, ఉన్నత చదువులు చదువుకోవాలి, రిజర్వేషన్లను ఉపయోగించుకోవాలి, అప్పుడే మీ జాతి బాగుపడుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ విషయం నాకు ఇస్తారన్న గుర్తు చేస్తే గుర్తొచ్చింది. ఏదైతే శ్మశాన వాటికకు సంబంధించి అప్పుడు నేను అక్కడ 10th వార్డు కౌన్సిలర్గా ఉండడంతో నన్ను వచ్చి వీళ్ళంతా మరి విజ్ఞప్తి చేయడంతో అక్కడ పనులన్నీ పూర్తి చేయడంలో హరీష్ అన్న గారి సహకారంతో పనులు పూర్తి చేసినాం. ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఎప్పుడైనా అక్కడ నేను కౌన్సిలర్ ఉన్నా, నేను కౌన్సిలర్గా లేకపోయినా మరి తప్పకుండా హరీష్ అన్న ద్వారా కావాల్సినటువంటి పనులన్నీ కూడా మరి చేయించడంలో నేను ముందుంటా అని చెప్పి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై మాదిగ.